హైదరాబాద్లో మొహరం సంతాప దినాలు కొనసాగుతున్నాయి. చారిత్రాత్మక బీబీ కా ఆలం ఊరేగింపు, ఇతర మతాం జులూస్లు, అలాగే ఓల్డ్ సిటీలోని ప్రధాన వీధుల గుండా ప్రశాంతంగా సాగేందుకు పోలీసులు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. పాతబస్తీలోని చార్మినార్, యాకత్పురా, డబీర్పురా, గుల్జార్ హౌస్, మీరాలం మండి, పురానీ హవేలీ, నయాపూల్ మీదుగా ఊరేగింపులు సాగుతాయి. మధ్యాహ్నం దబీర్పురా బీబీకా అలవా నుంచి మొదలయ్యేటువంటి ఊరేగింపు బీబీకా ఆలం వరకు కొనసాగుతుంది. 7 కిలోమీటర్ల మేర ఈ ఊరేగింపులో షియా ముస్లింలు పాల్గొంటారు. మొహరం బందోబస్తు కోసం 2,000 మంది పోలీసులను మోహరించారు. స్థానిక పోలీసులతో పాటు ఇతర జిల్లాలకు చెందిన పోలీసులు, టాస్క్ ఫోర్స్, క్రైమ్ టీమ్స్, షీ టీమ్స్, ట్రాఫిక్ పోలీసులను రంగంలోకి దించారు. మరోవైపు ఊరేగింపు జరిగే రూట్లలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వాహనాలను మళ్లిస్తున్నారు. ప్రయాణికులు పాతబస్తీ పరిసరాల్లో రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు పోలీసులు. కాసేపట్లో పాతబస్తీలో ఊరేగింపు జరగబోతోంది. ఊరేగింపు జరిగే ప్రాంతాల్లో పోలీసులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ ఆంక్షలను కూడా విధించారు. వెహికల్స్ని దారి మళ్లిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ జరిగేటువంటి ఊరేగింపు జరిగేటువంటి 7 కిలోమీటర్ల మేర కూడా ఎటువంటి పరిస్థితి ఉంది అండ్ ఇంకాసేపట్లో మొదలు కానున్న నేపథ్యంలో ఎలాంటి ఏర్పాట్లు చేశారనే విషయాలన్నింటి గురించి మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు మనకి సమాచారం. కిరణ్. షియా ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే ఈ మొహరం సందర్భంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఇక సుమారుగా 7 కిలోమీటర్లు జరిగే ఈ మొహరం ర్యాలీ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా నగర ప్రజలు కూడా ఆ ర్యాలీ జరిగే ప్రాంతాల నుంచి వెళ్లకుండా ప్రత్యేక డైవర్షన్ కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి నిన్న మలక్పేట్ వద్ద కూడా ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఎండ్ పాయింట్ ఉంటుంది. బీబీకా ఆలం నుంచి 3 దిక్కుల నుంచి వచ్చే ర్యాలీలు ఇక్కడ ఎండ్ అవుతాయి. ప్రస్తుతానికి ఇది మార్గంలో మరికొద్ది సేపట్లో ఎగ్జాక్ట్గా 12 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు కూడా అమల్లో ఉండబోతున్నాయి. మధ్యాహ్నం 2 తర్వాత కూడా ఇటు షియా ముస్లింలకు సంబంధించిన మొహరం ర్యాలీ కూడా ప్రారంభం కాబోతుంది. అందుకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయడం అయితే జరిగింది. ఒకసారి విజువల్స్లో చూసుకోవచ్చు. ప్రతి ఏడాది హైదరాబాద్ నగరంలో జరిగే ఈ మొహరం సందర్భంగా కూడా చాలా పకడ్బందీ ఏర్పాటు చేస్తున్నారు. పెద్ద ఎత్తున కూడా పాతబస్తీలో ఉండే షియా ముస్లింలు మొహరం సందర్భంగా వారి పవిత్ర దేవుణ్ణి కొలుచుకుంటూ కూడా ర్యాలీ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ప్రస్తుతానికి అందుకు సంబంధించి కూడా ప్రత్యేక ఏర్పాటు చేసినట్టుగా చెప్పొచ్చు. ఒకసారి విజువల్స్లో మనం చూసుకుంటే ఈ ప్రాంతంలో ఎండ్ అవుతుంది. బీబీకా ఆలం నుండి ప్రారంభమయ్యే ర్యాలీకి సంబంధించి కూడా ఆ మార్గం నుంచి చూసుకుంటే ఇటు సునార్ గల్లీతో పాటు డబీర్పురా, యాకత్పురా నుంచి ఇటు ముఖ్యంగా చార్మినార్ సైడ్ వచ్చే పురాణ హవేలీ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతానికి సంబంధించి కూడా పూర్తిగా వాటిని రోడ్లన్నీ క్లోజ్ చేస్తారు. మధ్యాహ్నం 12 తర్వాత కూడా పూర్తి స్థాయిలో ఎక్కడైతే మొహరం సందర్భంగా షియా ముస్లింలు నిర్వహించే ఈ మొహరం ర్యాలీకి సంబంధించి కూడా ఆ మార్గాలకు సంబంధించి పూర్తిగా ట్రాఫిక్ ఆంక్షలు అమలు ఉంటాయని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక ముఖ్యంగా ఈ ప్రాంతాల నుంచి వాహనాలకు సంబంధించి కూడా మరొక ప్రాంతాలకి డైవర్ట్ చేస్తుంటారు. దీనికి సంబంధించి ప్రస్తుతం పురాణ హవేలీ ప్రాంతం కుంటుకుంటే అక్కడ సాలాజంగ్ మ్యూజియం వరకు నుంచి అవతల నుంచి కూడా వాటిని డైవర్ట్ చేశారు. హైకోర్టు మీదుగా ఇతర వచ్చే వాహనాలను కూడా మళ్లించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతానికి అయితే ప్రతి ఏడాది హైదరాబాద్ నగరంలో జరిగే ఈ మొహరం వేడుకలకు సంబంధించి కూడా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. 2,000 పోలీసులతో కూడా పాతబస్తీలోని ఎక్కడైతే మొహరం సంబంధించిన ర్యాలీలు జరుగుతాయి ఆ ప్రాంతానికి సంబంధించి కూడా పటిష్టమైన బందోబస్తు ఉంటుంది. వాటితో పాటు ట్రాఫిక్ డైవర్షన్ కూడా సుమారుగా 7 కిలోమీటర్ల పాటు జరిగి మొహరం ర్యాలీ సందర్భంగా ప్రత్యేక ఏర్పాటు చేసినట్టుగా చెప్పారు. ఎందుకంటే మత సామరస్యానికి ప్రతీక అయిన హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా ముస్లింలకు సంబంధించిన పర్వదినాలకు సంబంధించి చాలా ప్రత్యేక పాత్ర ఉన్న నేపథ్యంలో వాటికి సంబంధించి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో మధ్యాహ్నం 12 తర్వాత ఈ మొహరం ర్యాలీ జరిగే ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్షన్ అమల్లోకి వస్తుంది. 2:30 తర్వాత కూడా మొహరం ర్యాలీ ప్రారంభం కాబోతుంది. షియా ముస్లింలు పెద్ద సంఖ్యలో ఈ మొహరం ర్యాలీలో పాల్గొంటారు. ఓకే కిరణ్.
పాతబస్తీలో కాసేపట్లో మొహరానికి సంబంధించిన ఊరేగింపు జరగబోతోంది. షియా ముస్లింలు ఈ ఊరేగింపులో పాల్గొనబోతున్నారు. మొహరం సందర్భంగా అటు ఈ 7 కిలోమీటర్ల మేర జరిగేటువంటి ఊరేగింపుకు సంబంధించి బందోబస్తు కోసం 2,000 మంది పోలీసులను మోహరించారు. స్థానిక పోలీసులతో పాటు జిల్లాలకు చెందినటువంటి పోలీసులను, షీ టీమ్స్లలో ఉన్నటువంటి పోలీసులను, ట్రాఫిక్ పోలీసులను కూడా ఈ ఊరేగింపు భద్రత కోసం మళ్లించినట్లుగా తెలుస్తోంది. అందరూ కూడా దాదాపు 2,000 మంది పోలీసులు ఈ ప్రాంతాల్లో, ముఖ్యంగా పాతబస్తీలోని చార్మినార్, యాకుత్పురా, దబీర్పురా, గుల్జార్ హౌస్, మీరాలం మండి, పురానీ హవేలీ, నయాపూల్ మీదుగా జరిగేటువంటి ఊరేగింపులో భద్రతను కట్టుదిట్టం చేయడానికి ఈ పోలీసులందరూ కూడా ఈరోజు పని చేయబోతున్నారు. ఇక మధ్యాహ్నం దబీర్పురా, బీబీకా ఆలవా నుంచి మొదలయ్యేటువంటి ఊరేగింపు బీబీకా ఆలం వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది.